తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? కృష్ణారెడ్డి అండి. ఏం చేస్తుంటారండి? నేను వెజిటబుల్ బిజినెస్ అండి. ఎట్లా ఉందండి బిజినెస్? బాగానే ఉంది. 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారంటారు ఈసారి? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పథకాలు అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయండి. విద్య అందుతుంది, ఆరోగ్యం అందుతుంది, పెన్షన్లు టైంకి ఇస్తున్నారు, ముసలోళ్ళు లైన్లో నుంచోకుండా శుభ్రంగా తీసుకెళ్ళి ఇళ్ళకి ఇస్తున్నారు. అన్ని రకాల పథకాలు సచివాలయాల ద్వారా అన్ని రకాలు అందుతున్నాయి. అన్నీ చేస్తున్నాడు ఆయన రైతులకి అన్నీ. ఇంకా ఆయనకి ఇంకెవరికి ఇస్తారండి ఓటు? ఎవరు వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఇస్తే సరిపోతుందా? ప్రజలందరికీ ఇవ్వాలి కదా అంటున్నారు. తప్పండి, అసలు రాంగ్ అది. మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించుకోండి. పార్టీలకు అతీతంగా ఇచ్చేవాడు జగన్ ఒక్కడేనండి. అది టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఓన్లీ కమిటీ మెంబర్లకి వాళ్ళకి ఇచ్చేది అది అప్పుడు జరిగిన టీడీపీలో. వైసీపీలో తప్పండి అది. పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అన్ని వర్గాలకి, అన్ని మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, అన్ని అతీతంగా ఇస్తున్నాడండి. అది తప్పండి అది. అంటే మీరు అన్నారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నాడు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నాడు. మరి చంద్రబాబు ఎంతకన్నా బెటర్గా ఇస్తా అంటున్నాడు. సో ప్రజలందరూ అటు టర్న్ అవ్వచ్చు కదా. నమ్మరు కదండి. లాస్ట్ టైం నమ్మలేదు కదా, రుణమాఫీ అన్నాడు, చేయలేదు. ఆయన మేనిఫెస్టో ఎంత ఎన్ని ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు చెప్పండి మీరు. చేయలేదు ఆయన నమ్మరు. జనాలు చంద్రబాబు నాయుడు గారు నమ్మరండి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నాడు, చంద్రబాబు వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తాడు. రెండు కళ్ళులా చూస్తాడు చంద్రబాబు. ఎక్కడ చేస్తాడండి ఈయన? వృధాగా ఇన్ని ఖర్చు పెడుతున్నాడు, ఇన్ని పథకాలు ఇస్తున్నారు అంటున్నాడు. వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఈరోజు. రేపు వాళ్ళు ఎలా ఇస్తారండి? ఇంతకన్నా డబ్బులు ఇస్తామంటున్నారు. ఏ రకంగా ఇస్తారు చెప్పండి? ఇప్పుడే లోటు బడ్జెట్ అంటున్నారు, అప్పులు చేసినా అంటున్నారు. ఇంతకన్నా డబ్బులు ఇస్తే అప్పులోకి ఏమైంది మరి? ఆ ఏపీ సంపద సృష్టిస్తా అని చెప్పి ఎక్కడి నుంచి చూపిస్తాడండి? ఆయన మాయాజాలం చేస్తాడే చంద్రబాబు నాయుడు. మాయాజాలం చేస్తాడా? దేనికి వెళ్ళినారే అండి? మ్యాపులు గోబెల్ ప్రచారం చేయటం తప్ప ఆయన పేపర్లో చూపించడం తప్ప ఏమీ అభివృద్ధి చేయలేదండి. ఆయన ఏ అభివృద్ధి లేదు చంద్రబాబు నాయుడు హయాంలో. అంటే జగన్ ఓడిపోతాడు, జగన్ పని అయిపోయింది, జగన్ ఒక పెద్ద సైకో అంటున్నారు. ఓడిపోతాడంటే ఎందుకండి 10 పార్టీలు కలిసి రావటం? ఒక్కొక్కటి రమ్మని చెప్పండి. 10 పార్టీలు ఇంకెవరైనా కలిస్తే ఇంకా కలుపుకుంటున్నారు. ఎందుకండి కలుపుకోవడం? రావచ్చుగా, సింగిల్ రమ్మని చెప్పండి. అంటే ప్రజల భవిష్యత్తు కోసమే కలిసి వస్తున్నాం అంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం చెప్పండి, ప్రజల భవిష్యత్తు గురించి కాదు. వాళ్ళ భవిష్యత్తు గురించి కలిసి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ఉనికి గురించి. రేపు ఓడిపోతే ఇక్కడ ఉండరని పారిపోతారు. కరోనా టైంలో ఎవరు ఉన్నారండి? చంద్రబాబు నాయుడు ఉన్నాడా? పవన్ కళ్యాణ్ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి ఉండి ప్రతి రేషన్ ఏమనండి, ఏది ఇవ్వనండి, కంటికి రెప్పలా కాపాడారు ప్రజలని. వాళ్ళు ఉండారండి ఇక్కడ చెప్పండి మీరు? పారిపోయి హైదరాబాద్లో కూర్చున్నారు ఎవడు ఎవడున్నారు చెప్పండి? నాకేం అవసరం, నేను ప్రజల కోసం ఎంత చేస్తున్నాను, చాలా వేల కోట్లు సంపాదించుకునే అవకాశం నాకుంది, సినిమాలు చేసుకోవచ్చు, చాలా కోట్లు సంపాదించవచ్చు, కానీ అవన్నీ వదిలేకి ఒక సాధారణమైన సామాన్యుడిలాగా నేను ప్రజల కోసం కష్టపడుతానని పవన్ కళ్యాణ్ అంటున్నాను. సినిమాలు చేస్తానన్నాడు ఆయన. సినిమాలు చేస్తానంటాడు పక్కన. డబ్బంతా పార్టీ కోసం పెడుతున్నాను. ఖాళీ వచ్చినప్పుడు వచ్చి తిరుగుతూ ఉన్నాడు అక్కడ. ఆయన ఖాళీ షెడ్యూల్ ఖాళీ ఉంటే అప్పుడు వస్తాడు ఇక్కడికి. హాయ్ 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 ఆంధ్ర, హోయ్ ఆంధ్ర అంటాడు, వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డికి లేవు ఆస్తులు. ఆయన ఎందుకు జైల్లో ఉండాలా? జై సోనియా అంటే ఆ రోజు ఇంటికి ప్రశాంతంగా వచ్చిన తర్వాత సీఎం అయ్యాడు ఆయన. ఎందుకు? ఆయన లేక, ఆయన తింటానికి లేదా, ఉండటానికి లేదా? ఆయనకి ఉండే ఆస్తులు. ఎందుకు ఎదురు తిరిగి చేసింది? జనాల కోసం చేసేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఎవరు ఉన్న నాయకుడు ఒకడు ఉన్నాడంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి పాతాలను తొక్కేస్తా అంటున్నాడు. సినిమా డైలాగులు సార్ అవన్నీ. నిజ జీవితంలో జరిగే కాదండి, సినిమా డైలాగులు అయ్యి. రేపు ఎలక్షన్లో ఓడిపోతే కనపడరు సార్ వీళ్ళు. ఎలక్షన్లో ఓడిపోయిన తెల్లారు కనపడరు. ఇక్కడ ఏపీలో ఉండరు వాళ్ళు. నువ్వు సిద్ధం అంటున్నావు, మేము కూడా యుద్ధం ఏంటో చూపిస్తాం అంటున్నాడు పవన్ కళ్యాణ్. కాపీ కొడతామే, మేము సిద్ధం అంటే మేము సిద్ధం. యుద్ధం ఏంది? యుద్ధం ఏం చేస్తారండి వాళ్ళు? ఏం చేస్తారండి యుద్ధం? దేనికి చేస్తారు? జనాలను, పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ప్రసంగాలు చేయడం తప్ప రాజకీయ ప్రసంగం వాడికి మాట్లాడడం వచ్చండి పవన్ కళ్యాణ్ అనేవాడికి? రాజకీయ ప్రసంగం మాట్లాడడం వచ్చా చెప్పండి మీరు? మరి ఏ ప్రసంగం రాకపోతే అంతమంది ప్రజలు ఎందుకు ఆయన ఆదరిస్తున్నారు? అంతమంది ఫ్యాన్స్ ఎందుకు ఉన్నారు? ఫ్యాన్స్ అండి. చిన్న హీరో బ్రహ్మానందం గారు వస్తే ఎగబడతాను, నేను కూడా చూస్తానికి వెళ్తానట. బ్రహ్మానందం వస్తే వెళ్తాను, చిన్న హీరో ఎవరైనా వచ్చి చూస్తానికి వెళ్తాం మనం, సినిమా హీరోల్ని. ఆ రకంగా నేను పవన్ కళ్యాణ్ అభిమాని. సినిమా పరంగా సినిమాలు చూస్తాం అంతే, సినిమా వరకే. రాజకీయమా ఓన్లీ జగన్. ఏపీ అంటే జగన్ అంటే ఏపీ. జెండా సభ కూడా రీసెంట్ గా పెట్టారు తాడేపల్లిగూడెంలో. 2 పార్టీలు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది అంటున్నారు. ఎక్కడ వచ్చారు సార్? 4:30కు మొదలవ్వాల్సిన సభ. చంద్రబాబు నాయుడు కారావాన్ దిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు జనం లేరని చెప్పి. మళ్ళీ ఎప్పుడో 6:30కు 6:15కు వచ్చాడు ఆయన. జనాలు లేరు అక్కడ. మళ్ళీ జగనే వస్తాడంట. జగనే వస్తాడండి పక్కా అది.